హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే తెలంగాణ స్పెషల్ అండి. చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. చికెన్ ఫ్రై విత్ బగారా రైస్ కూడా చేసినాను. ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసుకొని తగినంత టీ స్పూన్ జీరా, 2 ఇలాచి, 1 దాల్చిన చెక్క, 2-3 లవంగాలు వేసుకోండి. ఇంకా మసాలా ఏమీ వద్దండి. అసలు చికెన్ ఫ్రై నీచు స్మెల్ కూడా రాదు. నేను చెప్తున్నాను, ఒక్కసారి చేసుకోండి. 2-3 ఆనియన్స్ కట్ చేసి వేయండి. 2-3 పచ్చిమిరపకాయలు వేయండి. కొంచెం గోల్డిష్ రావాలి ఆనియన్. ఆనియన్స్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుందండి టేస్ట్. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం 1 మినిట్ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేయండి ఇందులో. సింప్లీ సూపర్ టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై. ఇప్పుడే సాల్ట్ వేసుకోండి, 2 టీ స్పూన్లు. సూపర్ అంటే సూపర్. సింప్లీ. ఉప్పు వాటర్లో కడుక్కున్నాను చికెన్ మంచిగా. ఇప్పుడు చికెన్ అంతా వేసుకొని మంచిగా కలియబెట్టి సిమ్లో పెట్టేయండి, మూత పెట్టి. అస్సలు హైలో పెట్టొద్దండి, సిమ్లో పెట్టండి. 30 మినిట్స్ దాకా పెట్టండి. ఒక 30 మినిట్స్ వరకు మూత పెట్టి తీసిన తర్వాత చూడండి వాటర్ ఎలా వచ్చిందో. చుక్క వాటర్ కూడా పోయలేదు నేను చికెన్లో. ఇంకా అదే మంచిగా అవుతుంది. ఎప్పుడే కారం వేసుకోవాలి, తగినంత వేసుకోండి. మీ రుచికి తగినంత వేసుకోండి. ఇంకా వాటర్ చూసిరా ఎట్లా వచ్చిందో చికెన్లో. సిమ్లో పెట్టుకున్నాను చికెన్, అందుకే అది మంచిగా వాటర్ లాగా వచ్చేసింది చూడండి. ఇంకా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకా సిమ్లోనే ఉంచి మూత పెట్టేయండి. కారం కొంచెం చికెన్కి పట్టాలి కదా. ఇప్పుడు చూడండి, 10 మినిట్స్ తర్వాత చూడండి. ఓహో, చూసారా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఒక్కసారి నేను చేసినట్టు చేసుకోండి. ఒక్కసారి తెలంగాణ స్టైల్ బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై టేస్ట్ ఉంటుంది, చెప్పలేమండి. ఇంకా సూపర్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.